పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన 101 ఓట్లు అయితే కౌంట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకైతే బీఆర్ఎస్ కొద్దిగా ఆధిపత్యంలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. 2 నుండి 3 ఓట్ల తేడాతోని ఆధిపత్యంలోకి అయితే వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికున్న సమాచారము ఇటు బీఆర్ఎస్ కి 22 ఓట్లు, బీజేపీకి 9 ఓట్లు కూడా వచ్చినట్టు కూడా కనబడతా ఉంది. బీజేపీ కూడా కొంత పుంజుకుంటున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లు అంటే పోలైన ఓట్లు మనం చూసుకున్నట్లయితే 101 ఓట్లు అయితే పోల్ అవ్వడం అయితే జరిగింది. ఇంటి వద్దకు వెళ్ళి అక్కడికి ఏమన్నా అంటే వృద్ధులు కానీ వాళ్ళ యొక్క ఓట్లు ఏవైతే ఉంటాయో వాటిని స్వయంగా పోస్టల్ బ్యాలెట్ లో తీసుకోవడం అయితే జరిగింది. ఆ ఓట్లు లెక్కింపు అయితే ఇప్పుడైతే కొనసాగుతా ఉంది. స్వల్ప మెజారిటీతో బీఆర్ఎస్ నెక్ టు నెక్ ఫైట్ తీసుకుంటూ వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు ఇద్దరు అభ్యర్థులు కూడా, అటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కావచ్చు, ఇద్దరు కూడా నువ్వా నేనా అనే విధంగా పోరాపోరిగా సాగుతా ఉంది. వాళ్ళిద్దరు కూడా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ధైర్యంతోనైతే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు ముందు అంటే ఏదైతే కౌంటింగ్ సెంటర్ కి వెళ్లే ముందు కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. గెలుస్తామనే ధీమా అనేది వాళ్ళు ఇద్దరు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో అదే విధంగా నువ్వా నేనా అనే విధంగా పోస్టులు పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్ నేతలు కూడా మేమే గెలుస్తా ఉన్నాము చూసుకోండి అన్నట్టు ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదే విధంగా కాంగ్రెస్ నేతలు మేము టపాసులు కూడా తెచ్చుకున్నాము, మేము సెలబ్రేషన్ కి సిద్ధంగా ఉన్నామంటూ ఇటు కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించిన ఓట్ల లెక్కింపులో దాదాపుగా 101 ఓట్లు అయితే మరి వాటికి సంబంధించిన కౌంటింగ్ అయితే జరుగుతా ఉంది. ఇప్పటికీ షేక్పేట డివిజన్ కి సంబంధించిన మరి ఓట్ల లెక్కింపు అయితే పూర్తయినట్టు కూడా కనబడతా ఉంది. తర్వాత యూసఫ్ కూడా సంబంధించి ఇట్లా పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్లు ఏవైతే ఉంటాయో వాటిని అయితే కౌంటింగ్ చేయబోతా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దాదాపుగా 10 రౌండ్లు అయితే ఉండబోతా ఉంది. ఏవైతే ఈవీఎం సంబంధించిన ఓట్లు 10 రౌండ్స్ అయితే ఉండబోతా ఉంది. దానిలో మనం చూసుకున్నట్లయితే మొదటి రౌండ్ గా షేక్పేటలో ఉన్న 42 బూట్లు ఫస్ట్ రౌండ్ అయితే ఉండబోతా ఉంది. సెకండ్ మరి ఎర్రగడ్డ వెంగళరావు సంబంధించిన 42 బూత్లు, అంటే ప్రతి రౌండ్ కూడా 42 బూత్ కి సంబంధించిన వాటికి లెక్కింపు అయితే ఉండబోతా ఉంది. ప్రతి రౌండ్ కూడా 42 టేబుల్స్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. 42 టేబుల్స్ వద్ద ఒక్కొక్క అభ్యర్థి నుండి ఒక్కొక్క ఏజెంట్ కూడా అక్కడ ఉండి అక్కడ ప్రాతినిధ్యం అయితే వహిస్తూ ఉంచాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. మరి మూడో రౌండ్ లో మనం చూసుకున్నట్లయితే ఎర్రగడ్డ వెంగళరావు సంబంధించిన 42 బూత్ల కౌంటింగ్ అయితే ఉండబోతా ఉన్నాయి. అదేవిధంగా 4, 5 రెహమత్ నగర్ వెంగళరావు సంబంధించిన ఆ 2 రౌండ్లలో కూడా 84 బూత్ల సంబంధించిన కౌంటింగ్ అయితే ఉండబోతా ఉన్నాయి. 6, 7 మరి వెంగళరావు నగర్ యూసఫ్ కూడా సంబంధించి సోమాజి కూడా సంబంధించి 3 డివిజన్లకు సంబంధించిన 84 బూత్ల సంబంధించిన కౌంటింగ్ అయితే ఉండబోతా ఉంది. 9, 8లో మనం చూసుకున్నట్లయితే సోమాజి కూడా ఎర్రగడ్డ బోరబండకు సంబంధించిన 84 బూత్ల యొక్క కౌంటింగ్ అయితే ఉండబోతా ఉంది. ఆఖరికి ఎర్రగడ్డకు సంబంధించిన డివిజన్ సంబంధించిన 29 బూత్లకు సంబంధించిన కౌంటింగ్ ఆఖరిలో ఉండబోతా ఉంది. ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన లెక్కింపులు అయితే జరుగుతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దానిలో కొంత స్వల్ప మెజారిటీతో బీఆర్ఎస్ దూసుకోబోతుందని కూడా చెప్పుకోవచ్చు.